హలో అండి, జై శ్రీకృష్ణ. ఇది టైట్గా అయిందనమాట. రెడీమేడ్ డ్రెస్ కొత్తది తీసుకొచ్చుకున్నారు. ఇంకా పక్కలకి టైట్గా ఉంది అంటే ఇది మొత్తం విప్పేసాను. రెండు వైపులా కొంచెం కుట్ల కోసం అయితే క్లాత్ ఉంది, అయినా కూడా వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇది సైడ్కి జిప్పిచ్చారండి. దీన్ని నేను ఇప్పుడు మధ్యలో పెడుతున్నాను. ముందుగా కదలకుండా ఉండడానికి కోసము దీన్ని స్ట్రేట్గా ఒక మార్క్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఇటు నుంచి ఇటు కుట్లు పెట్టుకోవాలి ముందుగా. ఆ తర్వాత కట్టిచ్చేసుకొని మనము క్లాత్ అనేది కుట్టుకోవాలి. ఇక్కడ బాడీకి ఇట్లా వచ్చేసి ఇక్కడ కుచ్చులుగా వచ్చింది కాబట్టి మనం చైన్ పెట్టుకునేది ఉంటే ఇక్కడి వరకు ఒక 1 ఇంచ్ పైకి మాత్రమే పెట్టుకోవాలి. అంతేగాని మొత్తం ఇక్కడ దాకా ఒక 16 ఇంచెస్ 17 ఇంచెస్ అట్లా చైన్ ఎంత ఉంటే అంత పెట్టేసుకోవద్దు. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ పైకి ఉండేటట్లుగా చూసుకోండి, ఓకేనా. ఇప్పుడు నేను కుట్టు వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇట్లా కైచి కొట్టుకోవచ్చు. ఇంకా ఇప్పుడు చూడండి, ఇట్లా పెట్టేసుకొని ఇది 1 ఇంచ్ వరకు ఉందండి. ఒక 3 ఇంచెస్ క్లాత్ తీసుకోండి. 3 ఇంచెస్ క్లాత్ తీసుకొని ఈ కొనలు ఏవైతే ఉన్నాయో అవి కుట్టేసి పెట్టుకోండి. ఇటువైపు 3 ఇంచులు తీసుకున్న క్లాత్ని కుట్టు వేసుకున్నాను. ఇప్పుడు ఇది స్ట్రైట్గా ఉంది. ఇది ఇట్లా పెట్టేసుకొని మధ్యలో నుంచి కుట్టు వచ్చే విధంగా కుట్టుకోవాలి. ఇది కట్ ఇచ్చేసాను, అలానే ఇది కూడా కట్ పెట్టేశాను. ఇంకా దీనికి ఇలాగా ఇట్లా పెట్టేసి పాదం ఖర్చు ఎంతైతే ఉందో అంత ఖర్చు పెట్టేసి, అంటే 1/2 ఇంచు అట్లా పెట్టేసి ఇక్కడి నుంచి ఇట్లా కుట్టేసుకుందాం. ఇప్పుడు ఒక అనగే కుట్టు వేసుకున్నాము. ఇప్పుడు మొత్తంగా అటు తిప్పి కుట్టుకోవాలి. నెక్ ఇట్లా అయితే కుడతాము సేమ్ అలా. ఇప్పుడు దీని కింది నుంచి జిప్పు పెట్టేసుకొని కుట్టుకుందాము. ఈజీగా ఇలా కుట్టుకోవచ్చండి. ఒక జిప్పు మాత్రమే కనిపించేలాగా ఇట్లా పెట్టేసుకొని కుట్టుకోండి. ఇలాగ చైన్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇక్కడ ఇట్లా ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు వేసుకుంటే మనకి చైన్ బయటకు రాకుండా ఉంటుంది. యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.